నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సాంకేతికతను మంత్రులు అందిపుచ్చుకోవడం లేదన్న సీఎం. అమాత్యుల జాతకాలన్నీ తన వద్ద ఉన్నాయంటూ హెచ్చరిక. ధాన్యం రైతుల సమస్యలు నేరుగా తెలుసుకోనున్న సీఎం. కృష్ణా జిల్లా ఈడ్పుగలలో నేడు పర్యటన. తీరం వైపు కదులుతున్న తీవ్ర అల్పపీడనం. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం. జమిలి బిల్లుపై 39కి పెరిగిన జేపీసీలో సభ్యుల సంఖ్య. లోక్సభలో తీర్మానం ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నం. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధమన్న పుతిన్. జెలెన్స్కీతో కాకుండా ఎవరితోనైనా చర్చిస్తామని ప్రకటన.